హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. ఈరోజు వచ్చేసి మీతో వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను. అది కూడా యానివర్సరీ వ్లాగ్. May 20th ఇస్ మై యానివర్సరీ. ఆల్మోస్ట్ 1 week బ్యాక్ నా స్పెషల్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అని మీతో షేర్ చేస్తున్నాను. దానికోసం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయలేకపోయిన సడన్గా అనుకున్నాను. అందుకే వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దట్ ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి నా మ్యారేజ్ ఫొటోస్ అని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఆ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఏం చేసుకున్నాం, క్వారంటైన్ టైంలో కూడా ఎలాగా ఈ టీని స్పెషల్ చేసాం అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో కీప్ వాచింగ్. అండ్ అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా హోప్ యూ డోంట్ మైండ్. వ్లాగింగ్ అనేది నాకు కొంచెం కొత్త. హాయ్, హ్యాపీ యానివర్సరీ. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. సో ఎన్ని ఇయర్స్ అయింది? సక్సెస్ఫుల్లీ 7 years కంప్లీటెడ్. ఎనీ టిప్స్? కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏమైనా టిప్స్ ఇస్తారా? టిప్స్ ఏం లేదు, ఫాలో యువర్ హార్ట్. అంతేనా? ఓకే. ఏం చేస్తున్నారు వేణు? నేను మటన్ కర్రీ చేస్తున్నాను. ఎందులో? ఇన్స్టాపాట్ లో. ఇది కొత్తగా కొన్నాం మనం, యానివర్సరీకి వాడుతున్నాం. వెరీ గుడ్. ఇంకా బిర్యానీ, చికెన్ బిర్యానీ ఏమో శ్వేత చేస్తుంది. ఓకే, ఇది అన్ని సోక్ చేశాను నేను. అండ్ ఇంకేం స్పెషల్స్ ఈరోజు? కేక్ చేసాము రాత్రి. వెరీ గుడ్. అండ్ ఇంకా ఫిష్. అందరికి చెప్పు. మామూలు సిచ్యువేషన్ అయితే డిన్నర్ కి వెళ్ళి ఉండేవాళ్ళం. ఇప్పుడు డిన్నర్ కి వెళ్ళట్లేదు కాబట్టి ఒక కైండ్ ఆఫ్ రెస్టారెంట్ ఫీల్ తెస్తామని అనుకుంటున్నాం ఇంట్లో. ఎలా తీసుకొస్తారు? లైటింగ్, క్యాండిల్ లైట్ చేస్తాం, అవుట్కమ్ చూపిస్తాం మీకు ఫైనల్ గా. ఓకే, అయితే మరి మాకు ఈ మటన్ రెసిపీ షేర్ చేస్తారా? ఖచ్చితంగా. హస్బెండ్ మటన్ కర్రీ చేస్తున్నారు అండ్ నేను చికెన్ బిర్యానీ చేస్తాను. దమ్ అయితే కాదు, బట్ కొంచెం మ్యారినేషన్ పెట్టుకున్నాను. మీకు చూపిస్తాను సెపరేట్గా అయినా ఎప్పుడైనా. ఓకే, సో అన్నీ రెడీ అయ్యాక మీకు చూపిస్తాను. అండ్ మార్నింగ్ పూజ అయింది. పూజ అయిన తర్వాత దేవుడికి బియ్యం పాయసం పెట్టాము. సో అది మార్నింగ్. హాయ్ గైస్, హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. వాట్ ఆర్ యు డూయింగ్? చికెన్, అవర్ ఫేవరెట్. అయినా మనకి చికెన్ బిర్యానీ యానివర్సరీ ఉండాలి, ఎవ్రీ వీక్ తింటాం కదా, అంతే. అది మేము మాక్సిమం బిర్యానీ లవర్స్ అండి. సో వీక్లీ వన్స్ ఉంటుంది, అందులో స్పెషల్ డే అయితే కంపల్సరీ ఉండాలి. సో ఈరోజు చికెన్ బిర్యానీ, ఇందాక చెప్పినట్టుగా మటన్ వేణు చేశారు. నచ్చితే ఇంకెప్పుడైనా వీడియోలో షేర్ చేస్తాను. జస్ట్ బ్లాగ్ ఇది. ఈరోజు స్పెషల్, యానివర్సరీ స్పెషల్ కాబట్టి ఒక 2-3 ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకున్నాం. ఇది దమ్ కాదు, మరొక ప్రొసీజర్ ఇది. ఇంకెప్పుడైనా వీడియోలో చూపిస్తాను. సో ఇది కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులో వాటర్ బాగా బాయిల్ అయిపోయింది. సో ఇందులో రైస్ వేసేసుకుంటాం. బాస్మతి రైస్ ఒక 1 hour సోక్ అయింది. సో నేను చికెన్ అండ్ రైస్ సేమ్ రేషియో తీసుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ రైస్ కొంచెం తక్కువే ఉంటుంది చికెన్ ముక్కలు కావాలనుకుంటే. సో నైట్ వచ్చేసి కేక్ కలిపి చేసాము. క్వారంటైన్ అయిన తర్వాత కేక్ ఇస్ వెయిటింగ్. సో కేక్ చూపిస్తున్నట్టున్నాను. అయితే జస్ట్ 3 questions అడుగుతాను. క్వశ్చన్సా? వ్యూవర్స్ కి బెనిఫిట్ అయ్యేలాగా. ఓకే ఓకే, నా ఎక్స్పీరియన్స్ కి అడగండి. నీ ఎక్స్పీరియన్స్ 7 years మ్యారేజ్ అయింది కాబట్టి నువ్వు యూ హ్యావ్ టు టెల్ వన్ బెస్ట్ సజెషన్, జస్ట్ వన్ సజెషన్ ఫర్ ది వ్యూవర్స్ ఫర్ ఎ బెటర్ మ్యారీడ్ లైఫ్. ఫ్యామిలీ హ్యాపీ కానీ సాడ్ కానీ ఏదైనా డెఫినెట్లీ ఆ ఉమెన్ మీద బేస్ అవుతుంది. సో మీరు హ్యాపీగా ఉండండి, దెన్ ఫ్యామిలీ విల్ బి డెఫినెట్లీ హ్యాపీ అండ్ హెల్దీ. యా, great, that's great, thank you. And one more thing, ఈ కరోనా దీని టైంలో ఏంటి హెల్దీగా తింటే మంచిది చెప్పు. గుడ్ క్వశ్చన్. మేము ఫాలో అవుతుంది చెప్తాను. జనరల్గా వాటర్ అందరూ తాగుతారు. వాటర్ తాగేది మాత్రం
డెఫినెట్ గా వార్మ్ వాటర్ ప్రిఫర్ చేస్తే మంచిది. జింజర్ ఎక్కువ యూజ్ చేస్తే ఈ టైంలో ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం బాగుంటుంది అంటారు. సో మాక్సిమం ముందులా కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా హైజీన్ గా ఉండాలి ఈ టైంలో, తప్పదు. అండ్ మీకు తెలిసినట్టు ఉంది, ఏ వెజ్జెస్ వచ్చినా మనం వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అది ఒకటి. అయితే నీ హస్బెండ్ లో నచ్చింది ఏంటి అంటే, ఇది వ్యూవర్స్ బెనిఫిట్ కాదు, నాకు నేను తెలుసుకోవడానికి. నాకు అన్నీ నచ్చుతాయి అందులో. మరి మీ ఇద్దరికి ఎప్పుడు డిస్కషన్స్ రావా? అఫ్ కోర్స్ డిస్కషన్స్ వస్తాయి. డిస్కషన్ వచ్చినా కూడా హ్యాపీగా వెళ్ళడమే లైఫ్ కదా. డిస్కషన్స్ రాకుండా ఎవరికి ఉండవు. డిస్కషన్స్ వస్తాయి, ఇన్ఫాక్ట్ రిలేషన్ ఇంకా బాగానట్టు చెప్పచ్చు. డిస్కషన్స్ వస్తాయి, అందరికీ వస్తాయి. డిస్కషన్స్ ఉంటేనే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అంటావు. ఓకే, అగ్రీ. డిస్కషన్స్ ఉంటేనే లవ్ పెరుగుతుంది. సో సేమ్ క్వశ్చన్ మనం కూడా అడుగుతామండి వ్యూవర్స్ కోసం. మీరు చెప్పండి, మీకు ఏమి ఇష్టం నాలో, అండ్ మీకేమి నచ్చదు నాలో. ఫస్ట్ గుడ్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత బ్యాడ్ గురించి మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ గుడ్ ఏంటంటే ఫ్రాంక్, ఓకే, ఓపెన్ మైండెడ్, ఓకే. సో దట్స్ వాట్ ఐ లైక్. అండ్ ద సెకండ్ పార్ట్ ఇస్ something like I think very common in girls, I guess. You can easily get angry, and I think that's common in every girl, I guess. Strength and weakness తెలుసుకుంటేనే కదా we can balance life. సో అలా క్వశ్చన్స్ అంతా అయిపోయిన తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇలా అమ్మాయిలకి కోపం కామన్ అని చెప్పి మా ఆయన అంటూ ఉంటారు. ఎంతమంది అగ్రీ అవుతారు? హస్బెండ్స్ చూస్తూ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండి. సో మన బిర్యానీ అయితే సూపర్ యమ్మీగా ఉంది, మీరు చూడొచ్చు. ఇదైతే దమ్ స్టైల్ కాదు, మరొక స్టైల్ ఇంకెప్పుడైనా వీడియోస్లో నేను షేర్ చేస్తాను. అండ్ ఈవెన్ వ్లాగ్ చేయడం కూడా నాకు కొత్త కాబట్టి కొన్ని దగ్గర వాయిస్ ఓవర్ ఉంది, కొన్ని దగ్గర వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీరు బిర్యానీ చూడొచ్చు, సూపర్ యమ్మీగా ఉంది. సో బిర్యానీతో పాటు మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. అండ్ మటన్ కర్రీ ఇన్స్టా పాట్లో చేసాము. ఇన్స్టా పాట్ అనేది ఇప్పుడు రీసెంట్గా చాలా క్విక్ రెసిపీస్కి బాగుంటుందని చెప్పి తీసుకున్నాం. అది ఈరోజు యూజ్ చేస్తున్నాం యాక్చువల్గా. సో కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. అంటే ఏంటంటే మనకి విజిల్స్ అవన్నీ లేకుండా మనం డైరెక్ట్గా స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. అలానే కేక్ కూడా రెడీ అనమాట. నైటే రెడీ చేసేసాము, బట్ మేము కట్ చేయలేదు. క్యాండిల్ డిన్నర్ టైంలో కట్ చేసుకుందామని చెప్పి కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పి ఉంచేసాము. సో ఇవి డిషెస్ అనమాట. అండ్ ఫిష్ వచ్చేసి నైట్ తినేటప్పుడు కొంచెం అప్పుడు ఫ్రై చేసుకుంటాం, షాలో ఫ్రై చేసుకొని తిందామని చెప్పి అది. అండ్ ఆ తర్వాత లంచ్ అయిపోయింది, కొంచెం తినేసి ఇప్పుడు ఇక్కడేదో వాయిస్ ఓవర్ ఇచ్చాను, బట్ అది క్లియర్గా లేదు. వెనకతలు చాలా బేబీ కొంచెం వాయిస్ ఉంది, అందుకని ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే కొంచెం లంచ్ అయిపోయింది, రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకున్న తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేయాలని చెప్తున్నాను. అండ్ ఆ తర్వాత కొంచెం సేపు రెస్ట్ అయిన తర్వాత ఐ థింక్ 6 ఆ టైంకి వేణు అక్కడ స్ట్రింగ్ లైట్స్ సెట్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. స్ట్రింగ్ లైట్స్ ఏంటంటే మామూలుగా చాలా సన్నంగా ఉంటాయి, డెకరేషన్కి చాలా బాగుంటాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ మెన్షన్ చేస్తాను. అండ్ ఇది అమెజాన్లో దొరుకుతుంది, చాలా బాగుంటుంది. ఇది నాకైతే పర్సనల్గా నచ్చింది, అందుకే నేను ఆర్డర్ చేసుకున్నాను. అండ్ నేను వచ్చేసి హెయిర్ స్ట్రైట్నింగ్కి రెడీ అవుతున్నాను. అండ్ ఫస్ట్ అయితే బేబీ అయితే రెడీ చేసేస్తాము. మరి బేబీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు బ్లూ కాబట్టి అందరం బ్లూ అని అనుకుంటున్నాము. అండ్ వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు, దాని మీనింగ్ అయితే నన్ను అడగద్దు. అందుకనే ఈ మధ్యన వీడితో వీడియోస్ తీయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం పడుకోవట్లేదు, వీడియో ఆన్ చేస్తే నేనే మాట్లాడతాను అంటున్నాడు. సరే వీడియో అయినా చేయరా అంటే అప్పుడు చేయడంట, నేను మాట్లాడేటప్పుడే వాడికి కావాలంటున్నాడు. సో అది. అండ్ ఆ తర్వాత నేనైతే హెయిర్ స్ట్రైటింగ్ చేసేసుకుంటున్నాను. సో ఇంకెప్పుడైనా వీడియోలో మీకు ఇంట్రెస్ట్ వద్దు కమెంట్ సెక్షన్లో చెప్పండి, హెయిర్ స్ట్రైటింగ్ ఎలా చేసుకోవాలంటే నేను షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే స్ట్రింగ్ లైట్స్ అన్ని సెటప్ అయిపోయింది, మీరు చూడొచ్చు. సో బేబీతోనే ఒక రిమోట్ ఉంటుంది అనమాట దీనికి, నేను కొనే దానికి. సో రిమోట్తోనే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇది. చిన్న సెటప్ అయితే రెడీ అయిపోయింది, మీరు చూడొచ్చు. హస్బెండ్ అండ్ నేను కలిపి చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడ్రస్ చూడొచ్చు. ఇట్స్ ఎ లాంగ్ ఫ్రాక్. హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు. చూపించు. ఇట్స్ ఎ బ్లూ కాంబినేషన్. సిక్ హాయ్ హాయ్ హాయ్. అండ్ సో ఇది డ్రెస్సింగ్ టేబుల్. సో ఇక్కడ చిన్న అరేంజ్మెంట్ చేసుకున్నాం, బికాస్ చిన్న బేబీ ఉన్నాడు కదా, సో వాడు తీస్తూనే ఉంటాడు. అండ్ మీరు చూడొచ్చు స్ట్రింగ్ లైట్స్. And this is
దిస్ కమ్స్ మెయిన్ అనమాట. ఓ మై గాడ్, బిర్యానీ, ప్రాఫిట్ ఫిష్, కేక్ అండ్ మటన్ కర్రీ అండ్ మై గిఫ్ట్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది నా ఎంగేజ్మెంట్ రింగ్. ఈరోజు స్పెషల్గా ఉంటే వేసుకోవడానికని మళ్ళీ జస్ట్ వేసుకుంటే బాగుంటుందని పెట్టాను. గిఫ్ట్ తర్వాత తీసుకుంటాను. ఫస్ట్ హస్బెండ్ని వెల్కమ్ చేద్దాం. వేణు కమ్. హాయ్ వేణు, సర్ప్రైజ్. వేణు ఫైనల్ చూడు. Surprise! Kritik is very excited for the cake. Okay, so let me take one photo. Yes. Hi guys, ఇది మా candle light dinner. First of all, వేణు కడుదా. వేణు మీకు ఎలా అనిపించింది? It's amazing. Zing zing amazing. Zing zing amazing. సూపర్ గా ఇంట్లో ఇలాంటి స్ట్రింగ్ లైట్స్ మీరు పెట్టుకొని చిన్న టేబుల్ కవర్ పెట్టుకుంటే సూపర్ గా ఉంటది. అండ్ ఎస్, కేక్ కట్ చేయడానికి బేబీ వెయిట్ చేస్తుంది. సో లెట్ us ఎంజాయ్. సో కీప్ కటింగ్. Cut the cake, Jinnamma. చెప్పు హ్యాపీ యానివర్సరీ అని చెప్పు. ఓకే ఓకే ఓకే. ఓకే పట్టుకో. లే కట్ అయిపోద్దమ్మా చెయ్యి. రెడీ 1 2 3. Happy anniversary. Happy anniversary. And a plate for Kritik. I want it. So cake అయితే కట్ అయింది. కృతిక్ ఎంజాయ్ చేస్తాడు. కృతిక్ ఎంజాయ్. It's yummy cake. I will cut it. We want to celebrate our engagement again, so we thought we'll use the same engagement ring what we used 7 years back. I don't know whether it will fit now. Let's see. Wow! Thank you. Happy anniversary. Okay, thank you. కేక్ పెడతాం నాన్నకి ఫస్ట్. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. Kritik పెట్టేసుకుందో నేను. యమ్మీ. ఇది పెట్టాను చూడలేనా. ఫిష్ ఇస్ ఆసమ్. Making the law. Thank you for making cake. Amma made for you. You should thank Amma. Oh, thank you for making cake. What's water color? సో వేణు బిర్యానీ ఎలా ఉంది? Not a water one. Biryani is very yummy. Cake is very yummy. ఫిష్ ఇస్ Awesome. ఆసమ్ గైస్. సో గాయస్ ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఫిష్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఫుడ్ అన్నీ బాగుంది. అన్నిటికంటే ఫిష్ నాకు చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా ఒకసారి వేణుతో మీతో రెసిపీ షేర్ చేయిస్తాను. అండ్ ఫుడ్ తింటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. ఇలాంటి స్పెషల్ డే నేను స్పెషల్గా చేయాలని నాకు చాలా ఇష్టం. అండ్ నా ఇష్టానికి వేణు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. అండ్ చిన్న చిన్న చేంజెస్ లైక్ అందరం బ్లూ వేసుకోవాలి, స్ట్రింగ్ లైట్స్ పెట్టుకోవాలి, ఒక 3-4 వెరైటీస్ చేసుకోవాలి అంటే మిగిలిపోవచ్చు. ఇట్స్ ఓకే, బట్ నెక్స్ట్ డే తినేయచ్చు. బట్ అది ఆ స్పెషల్ డే అనేది నాకు స్పెషల్గా కావాలి. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ మెమరీ అనమాట. ఇట్ డజంట్ మీన్ మనం బయటకు వెళ్ళిపోవాలి ఆర్ ఎల్స్ తినాలని అనట్లేదు. బట్ ఎనీ స్పెషల్ డే మీరు స్పెషల్గా చేసుకోండి అండ్ మెమరీగా చేసుకోండి. లేటర్ మనం చూసుకునేటప్పుడు మనకి చాలా 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 బాగుంది అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అందుకనే ఫస్ట్ యూస్ అందరికీ బాగానే ఉంటుంది, బట్ పిల్లలు పుట్టాక మనకి ఆ ప్రయారిటీస్ అంటూ మారిపోతాయి. సో ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడు అస్సలు మిస్ కాకండి. జస్ట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ యువర్ మెమరీ అండ్ మేక్ ఇట్ యాజ్ ఎ మెమరీ అని చెప్పచ్చు. అండ్ సో ఫుడ్ అంతా అయిన తర్వాత మొజిటోతో ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వేణు ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్ అండ్ సపోర్టింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. హ్యాపీ యానివర్సరీ వన్స్ అగైన్. లవ్ యూ సో మచ్. అండ్ ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ యమ్మీ ఫుడ్ ఫుల్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.